ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం రజిత గారు. నమస్తే. నాకు పిల్లలు ముఖ్యంగా అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు పేరెంట్స్ ఆధీనంలో ఉండకుండా వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే వాళ్ళ ధోరణి ఏ విధంగా ఉందని మనం అనుకోవచ్చు. ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఎందుకు ఇలా తయారవుతున్నారంటే ఫస్ట్ ఈ చదువు అనేది ఏదైతే కాలేజ్లలో వెళ్తారో అక్కడికి వెళ్ళంగానే వాళ్ళకి ఇప్పుడున్న పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్ అంటే ఎవరైతే వాళ్ళ సీనియర్స్ ఉంటారో వాళ్ళని చూస్తే ఈ చదివిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ కనిపిస్తుంది. ఏది బాగా చదివిన అంటే డబ్బు వస్తుంది, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి. ఇంకా కొంచెం ఎక్స్ఫాక్టర్ అంటే కొంచెం తెలివితేటలు ఉండి చాలా హుషారు ఉంటారు కదా కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, వాళ్ళకి ఇంకా బాగా కాన్ఫిడెన్స్. అందుకే వాళ్ళు పేరెంట్స్ని లెక్క చెయ్యరు, ఎవరిని లెక్క చేయకుండా నిర్ణయం తీసుకునే దాంట్లో ఉండిపోతారు. ఈ చదువుకునే స్టేజ్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ జీవితాన్ని నాశనం అవ్వడానికి తెలివి ఉంటుంది కానీ ఆ డైరెక్షన్ మాత్రం గాడి తప్పడం జరుగుతుంది. సో ఆ గాడి తప్పినప్పుడు తీసుకునే నిర్ణయాలు వాళ్ళ జీవితాలను అతలాకుతలం చేయడం జరుగుతుంది. చాలా రాంగ్ డైరెక్షన్లో చాలా దూరం వెళ్తారు, వెనక్కి కూడా రాని పరిస్థితి. అంటే వాళ్ళు కొంతమంది హత్యలకు, ఆత్మహత్యలకు, డిప్రెషన్కి, రకరకాల ఎండింగ్ జరగడం జరుగుతుంది. మనం చాలా చూస్తున్నాం కదా నాకు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు. ఎందుకు అంటే వాళ్ళు తీసుకున్న ఎగ్జాంపుల్ కరెక్ట్, డైరెక్షన్ రాంగ్. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇప్పుడున్న పిల్లలకి. సో మీకు డైరెక్ట్ గా చూసినటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? యా, ఇప్పుడు రీసెంట్ గా మనము చాలా అంటే ఇలాంటివి చాలా జరిగి ఉంటాయి. కానీ ఒక చాలా అంటే బాధాకరమైన అంటే ఒక అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత సేఫ్గా ఉండాలి, ఎవరితో ప్రేమల పడాలి, ఆ ప్రేమల పడ్డ వాళ్ళతో ఎంత దూరము మనం స్పెండ్ చేయాలి అని ఒక చాలా కాషన్ ఇచ్చే స్టోరీ. అంటే పవర్ఫుల్ అంటే భయానకం అని కూడా చెప్తాను నేను. తల్లిదండ్రులు అయితే చాలా భయభ్రాంతులు అవ్వాల్సిన విషయమే, అండ్ అమ్మాయిలకు మాత్రం ఖచ్చితంగా వార్నింగ్ స్టోరీ అని చెప్తాను నేను ఇది. సో మనకి రీసెంట్గా మనం ఒకటి చూస్తే ఒక గోవాలో ఒక అమ్మాయి అంటే ప్రేమ అనేది ఇప్పుడు చాలా వరకు శారీరకంగానే ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ప్రేమగానే ఉండి ఆ ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక రిలేషన్లోకి వెళ్ళడానికి ఫైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఫిజికల్ రిలేషన్ బిఫోర్ మ్యారేజ్ అనేది ఇట్ ఇస్ బికమ్ వెరీ కామన్. ఆ కామన్ అవ్వడంతో వాళ్ళ లైఫ్ పెళ్ళి అయిన తర్వాత గొడవలు వచ్చి కలిసి ఉండాలి, ఎన్ని పెళ్లి చేసుకున్నామంటే ఇంకా కలిసి ఉండాలి అనే రిలేషన్లు ఉండే సమయానికి ఏం చేశారంటే పెళ్లికి ముందే ఆ తంతు కానిచ్చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి మొహం ముడుతుంది. 3 ముళ్ళు వేశారు కాబట్టికే నలుగురిలో పరువు పోవద్దనో, తల్లిదండ్రుల పరువు పోవద్దనో, ఎవరినొకళ్ళు పెళ్లి చేసుకుందామని ఉన్న కల్చర్ మన ఇండియాలోది. కానీ వెస్ట్రన్ కల్చర్ వచ్చిన దగ్గర నుంచి అది తీసుకొని అక్కడి నుంచి బాగుపడే లక్షణాలు ఎవరు తీసుకోరు కదా. నాకు ఎలా అయినా చెడిపోయే కల్చర్ ఏంటంటే ఇలా ఎవరైనా ఫిజికల్గా లివ్ ఇన్ టుగెదర్ అనే ఒక రిలేషన్ని తీసుకొని వచ్చే కాన్సెప్ట్. ఒక స్టోరీ చెప్తున్నాను నేను. ఒక అమ్మాయి కామాక్షి అనే అమ్మాయి గోవాలో చదువుకుంటుండేది. తను ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ చదువుతుందో తను ఒక అబ్బాయిని ప్రేమించడం జరిగింది. ప్రేమించుకుని ఇద్దరు చాలా ఎంజాయ్ చేశారు. ఒక 5 years దేవర్ టుగెదర్. అయిన తర్వాత అబ్బాయి కరెక్ట్గా పెళ్లి చేసుకుందాము ఇద్దరం సెటిల్ అయ్యా, కానీ ఈ అమ్మాయి రియల్గానే ఉండింది, చాలా అందంగా ఉంటుంది అండ్ ధనికుల కుటుంబం కూడా. సో మంచి స్తోమత ఉన్న అమ్మాయి, ఏదో ఒక ధనం ఉన్న అబ్బాయిని పడేసి అలా అని కూడా కాదు. ఆ అమ్మాయికి స్తోమత ఉన్నది, అందం ఉంది, తెలివి ఉంది, చదువు ఉంది. కానీ ప్రేమ అనేది ఒక ఏజ్లో ఎప్పుడైతే హార్మోనల్ కరెక్ట్గా చేంజ్ అయ్యే టైంకి ఎవరైతే కాస్త మంచిగా ఇంకా మళ్ళీ చెప్పాలి అంటే చీజీ లైన్సో లేకపోతే అట్రాక్షను, ఇన్ఫాక్చుయేషను, ఆ టైంలో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉండాలో అనే దాంతో ఎంటర్ అవ్వడమే 90% జరుగుతుంది. నాకు ఆ ప్రాసెస్లో జర్నీలో వెళ్తున్నప్పుడు ఒకరికొకరు నచ్చి అది రియల్గా బాండ్గా ముడిపడితే గనక ఫ్యూచర్ ఉంటుంది. ముడిపడకుండా వెనక్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు చాలామంది. ఈ అమ్మాయిది కూడా అలాగే ఎండ్ అవ్వడం జరిగింది. ఎలా అయితే ఈ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకునేసరికి ఆ అబ్బాయి కరెక్ట్గా ఇక ఇన్ని రోజులు ఎంజాయ్ చేశాడు కదా, ఆ అమ్మాయిలో నెగిటివ్ పాయింట్స్ అని కనిపించి ఉంటుంది, లేకపోతే మొహం మొత్తం అయి ఉంటుంది. ఇక్కడ చేసుకోను అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి పూనాకి షిఫ్ట్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీని అంతా షిఫ్ట్ చేసి చక్కగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయాడు. అప్పుడు ఈ అమ్మాయి వయస్సు అరౌండ్ 25 నుంచి 26 లోపు. కానీ ఆ డిప్రెషన్ అలా ఏమి గురి కాకుండా మంచి ఫైటర్ ఉన్నట్టుంది ఆ అమ్మాయి. అలా స్ట్రాంగ్గా ఉండి ఆ తెలివితేటలు ఎలాగున్నాయని మనం చెప్పుకున్నాం కాబట్టి ఒక మంచి క్రియేటివ్గా డిజైనర్గా ఒక బొటిక్ పెట్టుకొని బొటిక్ నడిపిస్తూ ఉండింది. సో ఆ తరుణంలో వాళ్ళ అమ్మ
వాళ్ళు ఎంతో పెళ్లి చేసుకోమని వెంటబడినా కూడా తను పెళ్లి చేసుకోకుండా తన కాళ్ళ మీద తను నిలబడాలి అని అలా చేస్తున్నప్పుడు తనకి అలా లైఫ్ సాఫీగా సాగుతున్న తరుణంలో తన కారు ఒక రోజు పాడవుతే పక్కనే ఒక కార్ మెకానిక్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళింది, గ్యారేజ్. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 19 ఏళ్ల కుర్రవాడు అక్కడ రిపేర్ చేస్తుంటే అతనికి కారు చూపించడం జరిగింది. ఆ పిల్లవాడి కళ్ళు ఈ అమ్మాయి మీద పడడం జరిగింది. అది ఎప్పుడైతే యాటిట్యూడ్, అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను అమ్మాయిలకు ఒక యాటిట్యూడ్ ఉండాలి. ఎవడు పడితే వాడు వచ్చి నీతో అప్రోచ్ అయ్యేట్టు నువ్వు కనిపిస్తున్నావు అని అంటే గనక ఫ్రెండ్లీనెస్ వేరు. నీ బాడీ లాంగ్వేజ్లో నిన్ను వేరే రకంగా అప్రోచ్ అవ్వచ్చు అనే నీ బాడీ లాంగ్వేజ్ ప్రదర్శన, బాడీ లాంగ్వేజ్ అని చెప్తున్నాను. అందుకే బాడీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా అబ్బాయిలకు మాత్రమే తెలుస్తుంది. అబ్బాయిలు ఎక్కడి నుంచి చూస్తున్నా అమ్మాయిలకు మాత్రమే తెలుస్తుంది అని మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. సో అబ్బాయి ఏం చేశాడు, నేచర్ లా అండి, అది నేచర్ లా, పర్ఫెక్ట్ గా చెప్పారు. అది నేచర్ లా, ఇంకంతే. దానికి అందుకే అంటున్నాను పర్టికులర్ పేర్లు పెట్టడానికి కూడా ఏమీ లేదు. అది ఉండదా మేడం అంటే ఉంటుంది. ఎప్పుడు స్టాప్ చెయ్యాలి, ఎక్కడికి స్టాప్ చెయ్యాలి, నువ్వు వాళ్ళని అలవ్ చెయ్యాలా వద్దా అనేది నీ సంస్కారం, నీ పెంపకం, నీ ఎథిక్స్, నీ వాల్యూస్, ఇవన్నీ మనల్ని స్టాప్ చేయగలగాలి. మీరు అన్నట్టు నేచర్ లా ఈజ్ వెరీ క్లియర్. కానీ ఎక్కడి వరకు ఆగాలి అనేది, ఇప్పుడు నేచర్ పరువాలు తీసే గోదావరి ఉంది, లేకపోతే సముద్రం ఉంది, దాని లా ఏంటి, అలలు రావటమే. కానీ ఆనకట్ట కట్టడం అనేది ఎవరిది, లేకపోతే ఏదైనా తీసుకోండి, దానికి ఆనకట్ట అనేది ఇంపార్టెంట్. సో మన బిహేవియర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. సో అలా జరిగినప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే చాలా తెలివిగా, ఈ అమ్మాయి కారు ఉంది, చక్కగా అందంగా ఉంది, ఒంటరిగా ఉంది అని అనుకున్నాడు. సో వెంటనే ఏం చెప్పాడు, నీకేం అవసరం ఉన్నా కార్దే కాదు నన్ను అప్రోచ్ అవ్వండి, మీ ఫేస్బుక్ ఐడి ఇవ్వమంటే, అదే దట్ ఈస్ వాట్, ఫేస్బుక్ ఐడి అవ్వగానే నీకెందుకు ఒక కార్ మెకానిక్కి అంత సోఫిస్టికేటెడ్గా చదువుకునే అమ్మాయి ఇవ్వడం అనేది ఎక్కడి వరకు కరెక్ట్? నేనైతే 100% ఖండిస్తాం కదా ఎవరమైనా. ఫేస్బుక్ ఎందుకు అని చెప్పేసి ఫోన్ నెంబరే ఇచ్చిందంట అమ్మాయి. ఫోన్ నెంబర్ ఇవ్వగానే అలా ఒక 1 month తర్వాత నాకు నా బర్త్డే అనే ఒక కేక్ తీసుకొని రావడం జరిగింది ఈ అమ్మాయి దగ్గరికి. అసలు ఎంత చొరవ ఉంటే వస్తాడు చెప్పండి. ఆ ఫస్ట్ పరిచయంలోనే అంత అలుసు తీసుకున్నాడు అంటే ఎంత లూజ్ టాక్ అయ్యి ఉంటుంది అనేది. అందుకని ఎంత ఇంపార్టెంట్, నువ్వు నీ పని జరిగే ఎంతసేపట్లో నువ్వు ఎక్కడ ఎలాంటి వారితో ఎలా మాట్లాడాలనేది తెలుసుకోవడం ఆడపిల్లలకు చాలా చాలా ఇంపార్టెంట్ అని ఈ పరిస్థితిని చూస్తే మీకు అర్థమవుతుంది లాస్ట్ వరకు. దాని తర్వాత అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అతని కేక్ కట్ చేయించేసి చాక్లెట్ బాక్స్ ఇచ్చేసి అలా చేసింది. ఆ టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ లుక్స్, వెన్ యూ ఫీల్ అంటే ఆ అమ్మాయి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా కాంప్లిమెంట్స్, చీజీ లైన్స్, ఈ అమ్మాయికి కరెక్ట్గా ఒంటరిగా ఉంది, హార్మోనల్ అంటే లైక్ సంథింగ్ షీ నీడ్స్, దట్ ఫిజికల్ నీడ్స్ అంటారు కదా, అది ఎక్కువగా. అండ్ ఒకళ్ళు వదిలేసిపోయారు, ఆ కసి ఒకటి ఉంటుంది. ఇలాంటివన్నీ కలగలిగిన సిచ్యుయేషన్లో ఈ అమ్మాయి ఉంది. వాడు కుర్రవాడు, ఏముందండి 19 ఏళ్ళు, ఈ అమ్మాయికి 28 ఏళ్ళు, అంటే లిటరలీ 10 ఏళ్ల గ్యాప్. మనమైతే జనరల్గా ఏదో చిన్నోడిని చూసినట్టు చూస్తాము జనరల్గా, కానీ ఆ అబ్బాయికి అంత ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో అలా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి జస్ట్ ఈ అమ్మాయి అయితే ఖచ్చితంగా నేను అమ్మాయిది తప్పనే చెప్పుకోవాల్సిన పరిస్థితి, మనకి ఎంటర్టైన్మెంట్ లాగా అబ్బాయిని వాడడం జరిగింది. వాడికి ఏంటి అంత రిచ్ గర్ల్, అందమైన అమ్మాయి, కారు ఉన్నది, ఉత్త కారులో మెకానిక్, అతనికి ఎలా ఉంటుంది, పండగ కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అయి ఉంటుంది వాడికి. ఇంకా అలా వాళ్ళిద్దరు బోలెడ్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళారంటే ఇక దానికి ఒక హద్దులు ఆనకట్టలు లేకుండా బైక్ మీద గోవా అంటే దట్స్ అ వండర్ఫుల్ లవర్ స్పాట్ అనే చెప్తారు. సో దే హ్యాడ్ అ ఫెంటాస్టిక్ టైమ్. వీడితో ఉండడం కోసం వాళ్ళ తల్లి తండ్రి గోవాలో ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఉండకుండా ఆ బుటీక్ పక్కన ఒక ఫ్లాట్ తీసుకొని వీడి కోసం ఉండడం జరిగింది, అబ్బాయి కోసం. అబ్బాయి పేరు ప్రకాష్ అంట. సో అలా ఉంటున్నప్పుడు ఈ అబ్బాయి పొద్దునంతా జాబ్ చేసుకొని 40,000 ఉద్యోగము వాడ మెకానిక్లో చేసుకొని అక్కడి నుంచి రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా తయారై స్నానం చేసి మళ్ళీ ఇక్కడికి నైట్కి వచ్చేవాడు. ఇద్దరు విచ్చలవిడిగా తాగుడు, తిరుగుడు, ఇక అన్ని ఎంజాయ్మెంట్స్ దేవర్ హ్యావింగ్. ఇన్ బిట్వీన్ ఏమైందంట అంటే ఎప్పుడైనా రాసుకు వచ్చేదా రంగానికి వచ్చేదా చెప్పండి, అంత ఏజ్ గ్రూప్. దాని తర్వాత అది ఒక పెళ్లికి దారి తీసేది కాదు, ఒక మెచ్యూరిటీకి దారి తీసేది కాదు అనేది ఎవరిని అడిగినా, ఒక కుక్కను నక్కను అడిగినా కూడా చెప్తారు అలాంటి రిలేషన్స్. సో ఆ టైంలో ఏమైందంటే ఆ అమ్మాయికి జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనే మోడ్లోనే ఉంది ఆ అమ్మాయి అయితే. సో ఆ టైంలో ఒకసారి ఏమైందంటే ఆ అమ్మాయికి ఒక సీక్రెట్ తెలిసింది. ఏంటంటే వీడికి దొంగతనం అలవాటు ఉంది, ఇలాంటి ఎక్కువ లగ్జరీస్, ఇప్పుడు ఆ అమ్మాయికి సరిపోని బట్టలు వేసుకొచ్చుకోవాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి
ఆ టూరిస్టులు వస్తూ ఉంటే ఇక్కడికి వస్తుంటారు కదా, కార్ అనో బైక్ అనో వస్తుంటే దొంగతనం చేయడం స్టార్ట్ చేశాడు ఆ టూరిస్టుల దగ్గర దొంగతనం చేసిన ఒక రోజు గోవా పోలీసులకు పట్టుపడడం జరిగింది, వాడిని పట్టుకుపోవడం జరిగింది. ఒక్కసారి గోవా పోలీసులకు చిక్కినట్టయితే గనకంట ఎక్కడ దొంగతనమైన టూరిస్టులది లోకల్ గోవా పీపుల్ని పట్టుకుపోయి చితకబాస్తారంట ఫస్ట్. సో అది వాడు ఆ లిస్ట్లో ఎక్కాడని ఈ అమ్మాయికి తెలవడం జరిగినాక అప్పటికి ఖచ్చితంగా ఒక ఇంప్రెషన్ అయితే పడిపోతుంది. ఇప్పటి వరకు ఏంటి, ఒక కారు మెకానికే ఏజ్ అంతరం లేదనుకుంది, ఆస్తి పరిస్థితులు అంతరం లేదనుకుంది. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి అట్లీస్ట్ ఆ క్వాలిటీ అని ఉంది అలా తెలిసినప్పుడు భయం వేసింది అమ్మాయికి. ఎందుకంటే వీడిని ఎప్పుడు ఏమైనా కానీ వీడిని పట్టుకుపోతాడు, వీడితో కలిసి ఉండేది ఎవరు అని తెలిస్తే నాకు కూడా ఏదో ముప్పు వస్తుంది అని చెప్పేసి బ్రేకప్ చెప్పేసింది. బ్రేకప్ చెప్పేయంగానే ఇప్పుడు ఇంత చక్కగా ఒక ఫైర్ మీద నడుస్తున్నది ఆగిపోతే ఒక టీనేజ్ కుర్రవాడికి నువ్వు ఎస్తన్నప్పుడు ఎస్తు నువ్వు అన్నప్పుడు నువ్వు ఉండదు కదా. ఇంకప్పుడు వాడికి కసి కోపం అనేది వచ్చేసింది. సో వెంటబడి వేధించడం స్టార్ట్ చేశాడు, బతిన్లాడడం స్టార్ట్ చేశాడు. ఎన్ని చేసినా ఆ అమ్మాయికి చాలా క్లియర్గా అర్థమైంది, ఎందుకంటే ఇట్ ఈస్ అ టీనేజ్ థింగ్, వీడు మారడు. ఇంతకు ముందు కూడా ఇది బ్రేకప్ చెప్పక ముందు కూడా తనకు కొంచెం ఎవర్షన్ రావడం జరిగింది. ఎందుకంటే ఇట్లాగే చిల్లర మల్లరగా తిరగడం, విపరీతంగా తాగి వచ్చేసి తనను ఈ ఫిజికల్గా ఇబ్బంది పెట్టడం, అంటే ఇష్టం ఉన్నా లేకున్నా చాలా హెరాస్ చేయటం అట్లా స్టార్ట్ చేశాడు. సో ఇంకా తనకి ఇదే ఒక లూప్ హోల్ కూడా దొరికింది కాబట్టి వదిలించుకుందాం అనుకుంది. బట్ అతను మాత్రం వదలలేదు, చాలా వెంటబడ్డము, అంటే గలీజ్ మాటలు బ్యాడ్ వర్డ్స్తో తిట్టడము, వెంటబడ్డం, బతిన్లాడడం, అందితే కాళ్ళు అంతకపోతే జుట్టనట్టు గొడవ పెట్టుకోవడం ఇట్లా చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు తీసుకెళ్ళి వాడి చోత రాయించుకుని నేను ఇలా చెయ్యను, ఇంకా ఈ అమ్మాయిని అలా చెయ్యను అని అన్ని రాపించుకొని ఇచ్చారు, ఆధార్ కార్డు అవి తీసుకొని. బట్ స్టిల్ వాడిలో కసి మాత్రం అట్లానే ఉంది. ఇంకా క్లియర్గా అర్థమైంది ఈ అమ్మాయి ఎప్పుడైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందో, ఈ వాజ్ వెరీ క్లియర్, ఈ అమ్మాయి నాతో కలిసి ఉండదు. అప్పుడే ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఎందుకంటే కసి, ప్రేమ గనక పగగా మారితే ఎలా ఉంటుంది అనడానికి ఇది వాడు మాత్రం పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకునే ఒక అందమైన అమ్మాయి, రిచ్ అమ్మాయి, వెల్ సెటిల్డ్ అమ్మాయి. సో హీ హ్యాజ్ ఎవ్రీథింగ్. కానీ ఈ అమ్మాయి ఆ ఉద్దేశంతో అయితే వాడితోటి స్పెండ్ చేయలేదు అనేది మనకు వినపడింది. సో అప్పుడు ఏం చేశాడంటే ఈ అమ్మాయిని ఒక ప్లాన్ ప్రకారము ఫాలో అవుతూనే ఉన్నాడు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే వీడికి భయం వేస్తుందని బుటీక్ క్లోజ్ చేసేసి వేరే ఒక బుటీక్లో తనకున్న టాలెంట్ బాగుంది కాబట్టి వేరే ఒక దగ్గర జాబ్ చేస్తుండేది. సో ఒకరోజు ఇలా బాగా ఆమెకి లాంగ్ డ్రైవ్లు ఇవన్నీ అలవాటు అయ్యాయి వీడితోటే కాబట్టి ఒక హాలిడే రోజు ఆమె ఒక కార్లో మంచిగా లాంగ్ డ్రైవ్ వెళ్తూ ఉంటే వీడు గమనించాడు. ఎందుకంటే కంటిన్యూస్గా బైకులు మార్చి ఫాలో అవుతూనే ఉన్నాడు ఆ అమ్మాయిని. తను ఒక దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీస్తుంటే వెనక నుంచి వెళ్ళి ఇలా పలకరిస్తే ఆమె చాలా భయపడి అందరినీ పిలుస్తుంది. అప్పుడు ఈ లోపల టూరిస్టులు అప్పుడే చంపుదామనుకున్నాడు. కానీ ఈ లోపల టూరిస్టులు అంతా వచ్చేవరకు ఊరికే నటించి ప్రపోజ్ చేసినట్టు, కాళ్ళు మొక్కినట్టు చేసి నువ్వు లేనిది నేను బ్రతకలేను, నువ్వే నా లోకం, అది ఇది అని చెప్పాడంట. అది కూడా వదిలించుకొని ఇంకా అమ్మాయి కారు తీసుకొని ఇంటికి వచ్చేసింది. ఇంటికి రాగానే సాయంత్రం కల్లా ఒక 5-6 ఇంటికి చేరుకుంది. వీడు వెంటనే వెళ్ళి డోర్ తలుపు కొట్టడం జరిగింది. ఆ అమ్మాయి భయపడి చచ్చినా డోర్ తీయను అని మొత్తుకుంటే, లేదు నేను ఒక్కసారి నీతో మాట్లాడాలని అదే పనిగా చాలా నస చేస్తుంటే పక్కనున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ అని పాపము, అదే మనకు చూడండి ఆ పరువు, ఇంకా అంత పెంట చేసుకున్న అమ్మాయికి కూడా పరువు అనే ఒక చిన్న ఎక్కడో మళ్ళా ఒకటి ఉండడం జరిగింది. డోర్ తీసింది. ఆ డోర్ తీయడంతో వాళ్ళు లోపలికి వెళ్ళేసి చాలా గొడవ పెట్టుకోవడం అదంతా చేశాడు. నువ్వు అసలు ఇంట్లోంచి వెళ్ళిపో, నేను అసలు ఎప్పుడు నేను నీకు ఇట్లా యాక్సెప్ట్ చెయ్యను అని ఆమె చెప్పగానే అది భరించలేక ఆల్రెడీ ప్లాన్తో వచ్చాడని తెలిసింది కాబట్టి కత్తి తీసుకొని గుండెల్లో ఎన్ని పోట్లు కావాలంటే అన్ని పోట్లు పెట్టి ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది. సో చంపేసిన బాడీని అసలు ఒకసారి ఊహించండి, ఎంత మనిషిలో ఎంత క్రూరత్వం ఉంటుంది అనుకున్నది జరగకపోతే అనడానికి. అది ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిజికల్ థింగ్, ఇట్ గోస్ బియాండ్ యువర్ లిమిట్స్. మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక అమ్మాయి చిన్న అమ్మాయి, చాలా మంది డ్రెస్సింగ్ ఇలా వేసుకున్నారు, అమ్మాయిలు ఎంటబడ్డారు అనేది పాయింట్స్ చేస్తుంటారు. జెంట్స్ కూడా అలా వేసుకుంటే ఎంటబడరా, సోషల్ యాక్టివిస్టులు కూడా, లేడీస్ కూడా ఆ గుడ్డలేంది ఇదేంది, గుడ్డలతో కాదండి, గుడ్డలతో ఏమొస్తుంది, 3 ఏళ్ల అమ్మాయిని 90 ఏళ్ల ముసలామెను కూడా పాడు చేసే ఒక పాడు ప్రపంచం పెట్టుకొని గుడ్డలతోటి ఉన్నది అని అనుకోవడం అయితే నేనైతే అవివేకమని అంటాను. ఎందుకంటే ఒక సాంప్రదాయంగా ఒక రిచ్ వాల్యూస్ తోటి అబ్బాయిలు కూడా నీకు ఇష్టం, నో మీన్స్ నో, నీకు ఇష్టం ఉన్న అమ్మాయి నువ్వు ప్రేమిస్తావా, నిజంగానే ఆ అమ్మాయి ఇష్టపడి నీతో వచ్చిందా, నువ్వు వెళ్ళటం అది నీ సంస్కారము. అంతేగాని ఇలాంటి చూడండి ఒక ఫిజికల్ రిలేషన్ కోసం ఎడిక్షన్కి అలవాటు పడ్డ మనిషి ఒక మనిషికి
అది కూడా హద్దులు పద్దులు లేని ఒక దానికి ఏముంది చెప్పండి, ఒక హద్దులు పద్దులు లేవు, తల్లిదండ్రులు లేరు, ఎవరు సొసైటీ అంగీకరించినటువంటి దానికోసము వాడి కసికిపోయి ఆ అమ్మాయిని చంపేసి. పిల్లల మైండ్ సెట్ అలా ఉందండి మధ్యకాలంలో మనం చూస్తాం. ఆబ్వియస్లీ, ఎందుకంటే మీరు ఒకసారి గమనించండి, ఇలాంటివి అయితే దీన్ని తీసుకొని భయపడతారేమో అని మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అలా కాదు ఇలా ఉండండి అనేదో మంచిని ప్రబోధిస్తూనే ఉంటే ఈ కంటెంట్ తీసుకోరు. వాడు ఎలా చంపాడు లేకపోతే వాడేంటి అలా అని ఎక్కువ పోవడం జరుగుతుంది. ప్లాస్టిక్ కవర్లో చుట్టి 1 గంట రాత్రి తీసుకెళ్ళి ఒక పెద్ద నదిలో పడేయడం జరిగిందంట. ఆమె కారులోనే తీసుకొని వెళ్ళి పడేయడం జరిగిందంట. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయాడు. ఈ లోపల వాళ్ళ తల్లిదండ్రి మార్నింగ్ షాప్ ఆవిడ ఫోన్ చేసిందంట. ఎత్తకపోయేసరికి తల్లిదండ్రికి ఫోన్ చేస్తే వచ్చి చూస్తే ఆ రూమ్లో మొత్తం బ్లడ్ స్మెల్ రావడం జరిగింది. సో వెంటనే పోలీసులకు వీడి మీదే అనుమానం పోతుంది కాబట్టి ఫోన్ని ట్రాప్ చేస్తే ఆ అమ్మాయి ఫోన్ రింగ్ అవ్వడము, ఆ మృతదేహం దగ్గరే ఉండటము, అక్కడికి దగ్గరలోనే ఎవరైనా వచ్చి ఆ మృతదేహాన్ని పట్టుకుంటారని వీడికి భయము, ఆ మత్తు దిగిపోతుంది కదా చంపేశాక, అలా చెయ్యడము. పోలీసులు వాళ్ళని పట్టుకొని ఇక వాడికి శిక్ష అనేది అది ఖచ్చితంగా మరణ శిక్ష అని చెప్పొచ్చు. కానీ మరణ శిక్ష ఎంత వేస్తారో ఈ యొక్క స్టోరీ ఏదైతే ఉందో ఇప్పటి కాలం అమ్మాయిలకి చాలా హెచ్చరింపు కావాలి. ఎవడికి పడితే వాడికి ఫేస్బుక్లలో యాక్సెప్ట్ చేయడము, ఊరికే అలా ఒక నవ్వాడు కదా అని ఫోన్ నెంబర్లు ఇవ్వడము, ఒంటరిగా ఎక్కడికి రమ్మన్నా వెళ్ళటము, ఈ చిచోరా మాటలకి సిల్లి చీజీ లైన్స్కి పడటము, గిఫ్ట్లకి పడటము, ఇలాంటివి తీసుకొని తల్లిదండ్రులకు ఆవేదన, ఇలా మధ్యలోనే నడవంతరంలో ప్రాణాన్ని బలి తీసుకొని అవ్వడం జరుగుతుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను నాకు నేనైతే.